హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టైటిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది కదా, దిస్ వ్లాగ్ ఈజ్ అబౌట్ అవర్ రోడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ఈ ట్రిప్ వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా దట్ ఐ విల్ స్టార్ట్ యూట్యూబ్ బ్లాగింగ్. దెన్ ఐ థాట్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తే బాగుంటుంది కదా, బికాజ్ చాలామంది రోడ్ ట్రిప్ ఎక్సైటెడ్గా అండ్ అడ్వెంచరస్గా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి నా ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చేమో అని చెప్పి మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం అనమాట. సో మేము 2 days అనుకొని స్టార్ట్ చేసిన ట్రిప్ 12 days అయింది. సో నియర్లీ 2081 kilometers, అప్రాక్స్గా 2100 kilometers మేము ట్రావెల్ చేసాం. లోకల్గా తిరిగి ఫస్ట్ అయితే మేము నెల్లూరు టు కొడైకెనాల్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో నెల్లూరు నుంచి కొడైకెనాల్ 697 kilometers వస్తుంది అనమాట. సో మధ్యాహ్నం మేము లంచ్ చేసుకొని అరౌండ్ 3:30కి స్టార్ట్ అయ్యాం. సో అట్లా స్టార్ట్ అయ్యి చెన్నై దాటమో లేదు, ఇట్ స్టార్టెడ్ రైనింగ్, బాగా వర్షం పట్టడం స్టార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళేటప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుని వెళ్ళటం చాలా బెటర్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్స్ పడితే చాలా పాండీలో నైట్ స్టే చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈ వర్షంలో అంత లాంగ్ చేయటం కూడా కరెక్ట్ కాదు జర్నీ అని చెప్పి, అండ్ మోర్ ఓవర్ మనం కొడయాలి పాండీ నుంచి ఇంకా 8 hours జర్నీ ఉంది. సో అంత రిస్క్ ఈ నైట్ టైం తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. ఎవరు కూడా నైట్ టైం ఎప్పుడైనా లాంగ్ వెళ్ళాలనుకుంటే ఏదైనా మంచి ప్లేస్లో హాల్ట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ కంటిన్యూ చేయటం బెటర్. మేము పాండీ వచ్చేసరికి నైట్ 9:30 అయిందనమాట. ఇక్కడ ఆల్రెడీ మేము ముందు పాండీ చాలాసార్లు వచ్చామన్నమాట. వచ్చినప్పుడు మేము ఒక చోటు ఉన్నాం. సో అదే రెసిడెన్సీకి వెళ్ళాం. ఆ హోటల్ పేరు వీరాస్ రెసిడెన్సీ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ పక్కనే సురుగురు ఉంటుంది వెజ్ హోటల్, అక్కడికి వెళ్ళేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఎందుకంటే నైట్ కూడా మేము డిన్నర్ ఏం చేయలేదు, టైర్డ్ అయి పడుకుని పోయాం. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మార్నింగ్ 9:30 అనుకుంటా ఇక ఫ్యూయల్ వేయించుకొని ఒకసారి టైర్స్ చెక్ చేయించుకున్నారంట ఎయిర్, ఎందుకంటే ఘాట్ రోడ్ కదా. సో ఫస్ట్ కొంచెం ప్రీ చెక్ అన్నీ చూసుకుంటే బాగుంటుంది. ఎప్పుడన్నా ఘాట్ రోడ్ జర్నీస్ అప్పుడు మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాం బెటర్. అది కూడా ఇది అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం కొడైకెనాల్ మేము కూడా. దారిలో ఇంకెక్కడైనా ఫ్యూయల్ స్టేషన్ ఉండొచ్చు, కానీ ఎయిర్ చెకింగ్ మటుకు పాండీలోనే చూసుకున్నాం. ఎందుకంటే దారిలో ఎక్కడైనా ఎయిర్ చెక్ ఉంటుందో ఉండదో ఐడియా లేదు మనకి. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. పాండిచేరి నుంచి కొడైకెనాల్ 7.5 hours జర్నీ చూపించింది మాకు మ్యాప్లో, కానీ ఇంకా 2 hours ఎక్కువే పట్టింది మాకు. అరౌండ్ 1:30 అట్లా అయింది, ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినట్టున్నాం. సో లంచ్ కోసం అని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. ఆ దారి మొత్తంలో ఇదే కొంచెం ఎక్కువ వెహికల్స్ ఆగున్న హోటల్, ఎక్కడ కూడా హోటల్సే లేవు సరిగ్గా. ఉన్న వాటిలో కూడా ఇది కొంచెం బెటర్ అనమాట. సో జనాలు ఎక్కువ ఉన్నారు, రిస్క్ ఎందుకని చెప్పి వెజ్ థాలి ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఫైనలీ ఆఫ్టర్ 6 long hours వచ్చినట్టున్నాం. సో ఇక్కడ రైట్ టర్న్ అయ్యాం. ఇక్కడ నుంచి అశోక్ కళ్ళల్లో అయితే ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అస్సలు. చాలాసేపు డ్రైవింగ్ తర్వాత కొడైకెనాల్ కొండలు కనిపించినాయి అని. Kodai, I'm driving first time. Let's see. I think I'm quite excited. I think I'll have great time out driving and to. సో చూసారుగా ఎక్సైట్మెంట్. ఇంత లాంగ్ జర్నీ తర్వాత ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి చాలా హెక్టిక్ అనిపించింది, బికాస్ ఆల్రెడీ పాండీ నుంచే చాలా దూరం ట్రావెల్ చేసినట్టు అనిపించింది మాకు. ఎక్కే కొద్దీ ఆ సీనరీస్, ఆ వ్యూస్ చూస్తే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బేసిక్గా నాకు హిల్ స్టేషన్స్ పెద్ద నచ్చేవి కాదు, ఎక్కువ బీచ్ వెకేషన్స్కి ప్రిఫరెన్సెస్ ఇచ్చేదాన్ని. బట్ కొడై వచ్చిన తర్వాత అండ్ ఈ ట్రిప్ తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ హిల్ స్టేషన్స్. ఎందుకంటే ఇక్కడ చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది అనమాట.
ఈ ట్రిప్లో నాకు అర్థమైంది ఏంటంటే బేసికల్లీ ఈ హిల్ స్టేషన్స్లో ఉండే జనానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందండి. హెల్దీ లైఫ్ అండ్ చాలా మంచి ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళు చూడండి చక్కగా బండి మీద కొండెక్కేస్తున్నారు. ఆ వాటర్ ఫాల్ చూసారా ఎంత బాగుందో. మేము కార్ కొంచెం పక్కన ఆపి సీనరీస్ చూసుకున్నాం కాసేపు. క్లైమేట్ అయితే చాలా చలిగా ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి సిల్వర్ క్యాస్కేడ్ ఫాల్స్ అనమాట. కొడైకెనాల్ ఎక్కేదారిలో వస్తుంది మనకి. చాలా చలి అంటే చాలా చలిగా ఉందండి. పైకి ఎక్కేసరికి మేము యాక్చువల్లీ ఊటీ అంత చలిగా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక టెంపరేచర్ చూస్తే 13 degrees ఉంది. చూసారా మంచు ఎలా ఫామ్ అయిపోయిందో 5:30కి. సరే ప్రస్తుతానికి 2 days కదా మనకి అని అనుకున్నాం, ఎందుకంటే ట్రిప్ ప్రొలాంగ్ అవుతుందని అనుకోలేదు కదా. సో అసలు మాకు బుకింగ్స్ కూడా లేవండి, ఎక్కడా కూడా ఏ హోటల్ కూడా బుక్ చేసుకోలేదు. సో పైకి వెళ్ళి రూమ్ ఎత్తుక్కోవాలి ఫస్ట్. ఇప్పుడే 5:30 అయిపోయింది, చీకటి అవుతుంది, ఆల్మోస్ట్ 6. ఈ మంచులో పైకి వెళ్ళి రూమ్ ఎత్తుక్కోవాలి. సో మీరు ఎప్పుడైనా రోడ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ముందుగానే హోటల్ రిజర్వేషన్స్ ఉంచుకుంటే కొంచెం బెనిఫిట్ అనమాట. మాకులాగా వెతుక్కునే అవసరం రాదు. వెతక్క ఒక రిసార్ట్లో దొరికిందండి. వాడు కూడా ఒక్కరోజే ఇస్తా అన్నాడు, ఎందుకంటే పైన ఆల్ ఫుల్ అంట, ఏ హోటల్ వెళ్ళినా రిజర్వేషన్ ఫుల్ అని చెప్పారు. సో ఈ రిసార్ట్లో ఒక రూమ్ ఉందని చెప్తే కాదు తీసుకున్నాం. ఆల్రెడీ చాక్లెట్ కూడా తినేసాను నేను, ఎందుకంటే పిచ్చి ఆకలి వేస్తుంది. రూమ్ అయితే బాగానే ఉందండి, కాంప్లిమెంటరీస్ కూడా ఇచ్చాడు మాకు. ఈ రూమ్ వచ్చేసి 2600 విత్ GST అనుకుంటా. రిసార్ట్ పేరు తెలీదు. ఈ రూమ్లో అంబ్రెల్లా పెట్టరు చూడండి. ఇక్కడ ప్రతి రిసార్ట్లో హోటల్లో అంబ్రెల్లాస్ ఇస్తారంట, ఎందుకంటే వర్షం అన్ఎక్స్పెక్టెడ్గా పడొచ్చు అంట. సో దీనికి బయట గార్డెన్ కూడా ఉంది, చీకటి కదా మనకు కనిపించలేదు. అక్కడ కింద ఎవరో క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. సో ఇది నైట్ వ్యూ, నాకు తెలిసి మార్నింగ్ బాగుంటుందేమో. మేము కూడా అడిగాం క్యాంప్ ఫైర్ కోసం, కానీ మేము వెళ్ళేసరికి 9:30 అయింది. సో వాడు నెక్స్ట్ డే మార్నింగ్ బయట వ్యూ చూస్తే వావ్ అనిపించిందండి. చూడండి ఎంత బాగుందో గార్డెన్. మాకు లాన్ కూడా ఉంది రూమ్కి, బయట చైర్స్ కూడా ఇచ్చాడు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది బయట ఎన్వైర్న్మెంట్, సన్నీగా ఎంత బాగుందో చూడండి. మేము నైట్ ఇటు నుంచే వచ్చాం, కానీ నైట్లో తెలీదు ఇక్కడ ఇంత పెద్ద లాన్ ఉందని. అది చూసారా ఎంత ఎత్తుందో, ఆల్మోస్ట్ 5 stairs దిగినట్టున్నాం మేము, తెలియలేదు మనకి నైట్. ఇక చేయాల్సిన టైం వచ్చేసింది. మాకు ఒక రోజు బాగుందో ఎక్స్టెన్షన్ ఇవ్వనని చెప్పాడు. మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ గార్డెన్ వ్యూస్ వీళ్ళవి. ఎంత బాగున్నాయి అంటే ఫ్లవర్స్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళే ముందు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అని వచ్చామన్నమాట రెస్టారెంట్కి, వీళ్ళదే. సో ఇక్కడికి వచ్చి చూస్తే చాలా క్లీన్ అండ్ హైజీన్గా ఉంది, బాగా అరేంజ్ చేశారు మొత్తం. కానీ మేము వెళ్ళే టైంకి అది అయిపోయింది అన్నారు. సో అక్కడ నుంచొని బయట కూర్చొని ఆర్డర్ చేయొచ్చు అని చెప్పారు. సో బయట కూడా వ్యూ చాలా బాగుంది, ఇక్కడ నుంచి వ్యూ సీనరీ చాలా బాగుంది అనమాట, చూడండి మీరు కూడా. సో ఈ రోజుతో ఇది నా వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ మేము కొడైకెనాల్లో ఏమేమి ప్లేసెస్ చూసాం, మేము మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ స్టే చేసాం, అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఇట్లు మీ సౌమ్య. థ్యాంక్ యూ.